హాయ్ ఫ్రెండ్స్, జాన్ అబ్రహాం హీరోగా నటించిన ది డిప్లొమాట్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శివం నాయర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రేవతి, సాదియా ఖతీబ్ ప్రధాన పాత్రలు పోషించారు. 2017లో పాకిస్తాన్ లో జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండియాకి చెందిన ఉజ్మా అహ్మద్ మలేషియాలో జాబ్ కోసం వెళ్తుంది. అయితే అక్కడ తన పర్సు పారేసుకుంటుంది టాక్సీలో. ఫ్రెండ్స్ సహాయంతో ఆమె అక్కడ నిలదొక్కుంటున్న సమయంలో ఆమెకి తాహిర్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతను పాకిస్తానీ. భారతదేశంలో ఉన్న తన కూతురు తలసేమియా అనే రక్తహీనతకి సంబంధించిన భయంకరమైన జబ్బుతో బాధపడుతుందని తాహిర్కి చెప్తుంది. దానికి పాకిస్తాన్లో మంచి వైద్యం ఉందని, తన ఇంటిని తన కుటుంబాన్ని చూస్తే చాలా ఇష్టపడతావని చెప్పి ఉజ్మాని పాకిస్తాన్ రమ్మంటాడు. 6 నెలల తర్వాత ఉజ్మా పాకిస్తాన్ వెళ్తుంది. తాహిర్ ఆమెని అతని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ ఏరియా పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా వెళ్ళడానికి భయపడేంత ఏరియా. అంత భయంకరమైన ఏరియా. అక్కడ ట్రావెలింగ్కి సదుపాయాలు ఉండవు. ఎవరన్నా బయటికి వెళ్ళాలంటే వాళ్ళ సొంత కారు, బైక్ వేసుకొని వెళ్ళాలి. అలాంటి భయంకరమైన ఏరియా. ఆ ఏరియాలో తీసుకెళ్ళి అతనికున్న 7-8 భార్యలతో పాటు ఆమెను కూడా ఉంచుతాడు. దారుణంగా కొట్టి హింసించి రేప్ చేస్తాడు. అలా డైలీ రేప్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు చుట్టూ AK-47 గన్లు పెట్టి బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను బాగా హింసిస్తూ ఉంటాడు. ఒకరోజు మన పెళ్ళి అయింది కదా, 10 లక్షల కట్నం ఇండియా నుంచి వస్తుంది, మా ఇంటి వాళ్ళు నీకు ఇస్తారని చెప్పి తాహిర్ని మభ్యపెట్టి ఆ డబ్బు కావాలంటే ఇండియన్ ఎంబసీకి వెళ్ళాలి అని చెప్తుంది ఉజ్మా. అలా ఇండియన్ ఎంబసీకి చేరుకొని ఇండియన్ ఎంబసీలోకి పారిపోయి ఇండియన్ ఎంబసీ హెల్ప్ తీసుకుంటుంది. అక్కడ JP సింగ్ అనే ఎంబసీలో పనిచేసే ఆఫీసర్ ఉజ్మాని ఎలా ఇండియాకి తరలించాడు, ఎలా ఆమెను కాపాడాడు అన్నది మిగిలిన కథ. ఇటువంటి కథని ఏ కమర్షియల్ సినిమా హీరో కూడా ఒప్పుకోడు. ముఖ్యంగా గాల్లో విలన్లను ఎగరేస్తన్నే హీరోలు అస్సలు ఒప్పుకోరు. కానీ మాస్ ఇమేజ్ ఉన్న జాన్ అబ్రహాం లాంటి హీరో ఈ సినిమా చేశాడు అనగానే, ట్రైలర్ చూడగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. సినిమా చూస్తే నిజంగా రియల్ హీరో అనిపించుకున్నాడు జాన్ అబ్రహాం. చాలా చక్కగా యాక్ట్ చేశాడు. ఆ పాత్రకి హుందాతనాన్ని ఇచ్చాడు. అతను ప్రతి సినిమాలో చూపించే చిరునవ్వు, హుందాతనం, గాంభీర్యత్వం ఈ పాత్రలో కూడా కంటిన్యూ చేశాడు. ఈ పాత్రకి పెద్దగా హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ అక్కర్లేదు. లిమిటెడ్గా చాలు. కానీ డీసెంట్గా చక్కగా చేశాడు ఆ పాత్రని. ఎక్కడ కూడా ఫైట్లు ఉండవు హీరోకి. కానీ ఒక లాస్ట్లో వచ్చే ఒక యాక్షన్ సన్నివేశం, చేజ్ అదిరిపోతుంది. చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అది భారతదేశం అందరికీ ఎంతో మంచి చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. పాకిస్తాన్ అంత చెడు చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. సొంత ముస్లిం జాతికి చెందిన అమ్మాయికే తాహిర్ లాంటి పాకిస్తానీ ముస్లిమ్స్ ఎంత దారుణం ఊడిగట్టారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మనసుకి హత్తుకునేలాగా, బాధ కలిగించేలా ఉంటాయి. ముఖ్యంగా ఉజ్మాని చెక్ చేసే సీన్ అయితే చాలా బాధ కలిగిస్తుంది. అలాగే ఉజ్మాని కోర్టులో హాజరుపరిచే సన్నివేశం కానీ, ఉజ్మా భర్త తాహిర్ చివరికి పాకిస్తాన్ కోర్టు మీద ధిక్కారాన్ని ప్రదర్శించే సన్నివేశం కూడా న్యాచురల్గా తీశారు. తాహిర్గా నటించిన వ్యక్తి కూడా అద్భుతంగా చేశాడు. ఇక ఈ సినిమా మొత్తం ఉజ్మా అహ్మద్ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రని పోషించిన సాదియా ఖతీబ్ చాలా బాగా యాక్ట్ చేసింది. అద్భుతంగా చేసింది ఆమె. ఆ పాత్ర మీద మనకి చాలా జాలి కలుగుతుంది. అసలు ఆ అమ్మాయిని ఇండియాకి తరలించే చివరి క్షణం వరకు, అంటే వాఘా బార్డర్ దాకా పాకిస్తాన్లో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో అన్నది, ఇండియన్ ముస్లిం అయినా సరే ఎంత దారుణంగా పాకిస్తానీలు చూస్తారో అన్నది చూపిస్తాడు ఈ సినిమాలో. దర్శకుడు శివం నాయర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, ఎక్కడా బోర్ కొట్టించని సన్నివేశాలతో అద్భుతంగా తీశాడు సినిమాని. ఫోటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక రేంజ్లో ఉంటాయి. సినిమాకి ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా సాగుతాయి. పాత్రధారులందరూ ఆ పాత్రలకి న్యాయం చేశారు. అందరూ పర్ఫెక్ట్ ఆర్టిస్టులను ఎంచుకున్నారు. సూపర్ కాస్టింగ్ జరిగింది. అసలు ఇటువంటి కథతో సినిమా తీయాలనుకోవడమే గ్రేట్. దానికి ఇంత భారీ బడ్జెట్ పెట్టి నిర్మించిన నిర్మాతలను అభినందించాలి. హీరో జాన్ అబ్రహాంని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే మంచి మెసేజ్, ఇటువంటి దేశభక్తిని పెంపొందించే సినిమాలు చెయ్యాలంటే చాలా గట్స్ ఉండాలి. వీటి వల్ల హీరోకి పెద్దగా ఒరిగేదేం ఉండదు. కానీ ఒక మంచి మెసేజ్ని ఎక్కువ మందికి చేరవేయాలంటే ఇటువంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు చేస్తే ఆ సినిమాని చూస్తారు. ఈ సినిమా చాలా బాగా తీశారు. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ చూడండి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ఖచ్చితంగా చూడండి. సినిమా అంతా అయిపోయాక లాస్ట్లో నిజమైన ఉజ్మాని
తెర మీద చూపిస్తారు. ఆమె ఏం చెప్పిందో జేపీ సింగ్ గురించి కూడా తెర మీద చూపిస్తారు. ఆమె కూతుర్ని కూడా చూపిస్తారు. చాలా బాధ కలుగుతుంది. మీరు కేరళ స్టోరీ సినిమా చూసి ఎలా ఫీల్ అయ్యారో ఇంచుమించు అటువంటి అమ్మాయి కథ ఇది. ఈ సినిమా చూసిన తర్వాత మేరా భారత్ మహాన్ అని అనాలనిపిస్తుంది. జేపీ సింగ్ ఎవరో కానీ ఆయన చేసిన సాహసానికి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలనిపించింది. హీ ఈజ్ రియల్లీ గ్రేట్ పర్సన్. అలాగే అప్పటి మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారు ఆవిడ చూపించిన ధైర్యానికి కూడా ఆవిడని ఖచ్చితంగా అభినందించాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/5. ప్రతి భారతీయుడు కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?